హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సమస్యలపై సీఎస్తో భేటీ, పెండింగ్ బిల్లులు చెల్లింపులపై కీలకం. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా సిఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, డిఏ పెండింగ్ బిల్లులు అండి. చెల్లింపులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, ఆబ్కాస్ రద్దు వంటి అంశాలు ఉన్నాయి. ఈ విషయాలపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. ముఖ్యమైన అంశాలు: సిఎస్ ఉద్యోగుల డిఏ పెండింగ్ బిల్లులు. సిఎస్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయడంతో కొత్త విధానం ఎలా ఉండబోతుందో అనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. ఈ మేరకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ను రద్దు చేయాలనే ప్రతిపాదన ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరి ఆబ్కాస్ రద్దు అనివార్యమైతే ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ముఖ్యంగా జీతాల చెల్లింపు సక్రమంగా జరిగేలా చూడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు: ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కె విజయానంద్ను కలిసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఆబ్కాస్ రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పాత ఏజెన్సీల విధానాన్ని పునరుద్ధరించవద్దని కోరారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని, సంబంధిత శాఖల ద్వారానే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ కూడా ఇదే అంశంపై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. మెప్మా, సెర్ప్ వంటి సంస్థలలో ఉద్యోగులకు ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది. ప్రభుత్వం నుండి ఉద్యోగులు ఆశిస్తున్నది ఏంటంటే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు మేలు జరుగుతుందని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి ఉద్యోగ భద్రతకు భరోసా కల్పించాలని, జీతాల చెల్లింపుల్లో స్పష్టత ఇవ్వాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇతర అంశాలు: ఉద్యోగులు పీఆర్సీ, డిఏ మరియు ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటన కోసం కూడా ఎదురుచూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ అంశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉద్యోగ సంఘాలు మాత్రం తమ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాయి. త్వరలోనే పీఆర్సీ కమిటీ నియమించి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఆర్సీ కమిటీకి సంబంధించి 2026 నాటికి అమలయ్యేలాగా చర్యలు అయితే తీసుకుంటున్న నేపథ్యంలో 2023 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి 12వ పీఆర్సీ దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే ఆలస్యమైనందున ఏపీ ప్రభుత్వం కూడా త్వరితగతిన పీఆర్సీ కమిటీ నియమించి, లేదా పీఆర్సీ కమిటీ లేకుండా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఈ ఆలస్యానికి గల పీఆర్సీ అమలు అయ్యే లోపల ఐఆర్ను ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు.